హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమంది ఓటేయడానికి మీ ఊరికి వెళ్ళారు? మేమైతే మా ఊరు వెళ్ళినప్పుడు మేము అక్కడ మధ్యలో ఒక ప్లేస్లో ఆగి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం. అక్కడ ఐస్ క్రీమ్స్ మెల్ట్ కాకుండా ఉండడానికి ఏం చేసామో ఒకసారి మీరే చూడండి. కార్లో అయితే ఏసీ దగ్గర పెట్టి మరి వాటిని మెల్ట్ కాకుండా కాపాడినాం. ఆ తర్వాత మా ఆయన అయితే ఏం డ్రైవింగ్ నేర్పుతావు ఏంటిది? ఏం వద్దు నాకు, నేను డ్రైవింగ్ స్కూల్కి పోతా. పోతా సరే. నేను డ్రైవింగ్ నేర్చుకోనన్నా అని వాళ్ళ అల్లునికి అయితే డ్రైవింగ్ నేర్పుతుండు. నేనేదో చెప్పిన మనీ జాగ్రత్త అని చెప్పిన ఆయనకి చెప్పినట్టు చేసుకుంటే తర్వాత చూసుకుంటాడు వాళ్ళ సంగతిని. మీలో ఎంతమంది ఓటును వినియోగించుకోనికి వెళ్ళిర్రు మీ సొంత ఊరికి చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్. చూడండి ఫ్రెండ్స్, మా కోడలు జామకాయలు దింపడానికి పోయింది. అంత దగ్గర దాకా పోయింది. పోయినాక ఏం క్వశ్చన్ ఇస్తుంది తెలుసా? ఈ చెట్టు మనదేనా అత్తమ్మ అని అడుగుతుంది. మాదే అండి, ఇవన్నీ మాయ పొలాలు. ఇక్కడ నుంచి తెలిసిన వాళ్ళు లైట్ తీసుకోండి, ఓన్లీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. కాదురా, అంత దగ్గర దాకా పోయినాక ఈ చెట్టు మనదేనా అంటావు? ఒకవేళ మనది కాకుంటే ఎట్లా? ఇప్పుడు తిడుతుండే మన పరిస్థితి ఏంటి? నన్ను అయితే ఇన్వాల్వ్ చేయొద్దు, ఓకేనా? మా చెట్టు ఏ జామకాయలు తీయగా ఉంటాయి, తిను. ఇది మా స్కూటీ. మేము మా ఊరిలో ఒక తాత కమ్మినాం. ఇవాళ ఈ స్కూటీ నడపబోతున్నా. ఈ తాతని చూపి తాత బండితావా? ఊర్లోకి పోయినప్పుడల్లా ఈ తాత అయితే మస్తు మాట్లాడతాడు మాతోటి. మంచిగా అనిపిస్తుంది తాతని మాట్లాడుతుంటాడు. అందుకే ఆ తాతని ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను నేను. ఆ తర్వాత అయితే స్కూటీ మీద చిన్నగా అట్లా ఒక రౌండ్ వేసి వచ్చినాం నేను, మా కోడలు, మా చిన్నోడు. అంటే మంచిగా అనిపిస్తుంది కదా మన స్కూటీ. మనం ఎన్ని సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత మేము ఎట్లా ఇచ్చినామో తాత అట్లనే కాపాడుకున్నాడు. పాపం దానికి అప్పుడప్పుడు రిపేర్స్ కూడా అవుతున్నాయంటే. మరి మా స్కూటీ మాకు ఇచ్చే తాత అంటే లేదు ఇయ్యను అని అన్నాడు. సర్లే నాకెందుకు లేని తాత అని చెప్పేసి కొద్దిసేపు తాతతో మాట్లాడి ఊరిలో ఒకట్లా చిన్నగా ఒక రౌండ్ వేసుకొని వచ్చినాం. అందరూ మనల్ని వీళ్ళెవరు అని అడుగుతుంటే మస్తు అనిపిస్తుంది కదా ఊర్లోకి వెళ్ళినప్పుడు. నాకైతే మస్తు అనిపించింది. వీళ్ళెవరు కోడలు అది అని అంటుంటే చెప్తుంటే మంచిగా అనిపించింది నాకైతే. తోటి గావులతో నువ్వే ఆడుతున్నావా ఇవి? దించుతున్నా. మంచి ఫోటో వేసి అన్న ఫ్రేమ్ మీ ఇంట్లో పెట్టుకుంటావా? ఇటు చూడు బాలయ్య, నవ్వంటే పండ్లు కనబడాలి ఇట్లా. ఇక చూడు కొంచెంసేపు మా బాలయ్యతోనైతే ముచ్చట్లు పెట్టినాం. మా చిన్నోడి వేసాలు అయితే మామూలుగా కాదు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ అయితే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.